చక్రధరు అక్షయ్ వాళ్ళ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఆఫీసులో పనిచేసే ఒక ప్యూన్‌కి డబ్బులిచ్చి తను చెప్పిన ప్యాకెట్‌ని అక్షయ్ వాళ్ళ ఆఫీసు క్యాబిన్‌లో తను చెప్పిన రూమ్‌లో పెట్టేసి రమ్మని చెప్తాడు. ఇక ఆ ప్యూను చక్రధర చెప్పినట్టుగా తను చెప్పిన గదిలో ఆ ప్యాకెట్‌ని పెట్టేసి తన దగ్గరికొస్తాడు. ఇక చక్రధర అయితే "నువ్వు ఆ ప్యాకెట్ పెట్టినట్టుగా సీసీ కెమెరాలకి నీ ఫేస్ కనిపీయకుండా పెట్టావు కదా" అని అడుగుతూ ఉంటాడు. "నేను ఆ ఆఫీస్‌లో 5 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను సార్. నాకు ఎలా పెట్టాలో బాగా తెలుసు" అని చెప్తూ ఉంటాడు. ఇక చక్రధరు తను చెప్పిన పని చేసినందుకు ప్యూన్‌కి డబ్బులిస్తూ ఉంటాడు. "ఈ విషయాన్ని ఎవరికైనా చెప్తే నీకు ఫ్యామిలీ లేకుండా చేస్తాను. ఒకవేళ పట్టుబడితే ఈ పని నువ్వే చేసినట్టుగా నువ్వే ఒప్పుకుంటే నీకు బోలెడంత డబ్బిస్తాను" అని చెప్తూ ఉంటాడు. ఇక అతనైతే "ఆ ప్యాకెట్‌లో ఏముంది సార్" అని అడుగుతూ ఉంటే "అదంతా నీకు అనవసరం" అని చెప్పి ఇక చక్రధర అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. రాజేంద్ర ప్రసాద్ చైర్మన్ పదవిని అక్షయ్‌కి అప్పగిస్తూ ఉండడంతో ఇక ఆఫీస్ అంతా సందడిగా ఉంటుంది. ఇక అది చూడడానికి అవని, పల్లవి, కమలు అందరూ ఆఫీస్‌కొస్తారు. ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే చైర్మన్ పదవి బాధ్యతల్ని అక్షయ్‌కి అప్పగించాలనుకుంటున్నాను. అందుకు సంబంధించిన అగ్రిమెంట్ పేపర్లు రెడీ చేశాను. సంతకం చేయడానికి అక్షయ్‌ని ఆహ్వానిస్తున్నాను అని చెప్పడంతో ఇక స్టాఫ్ అంతా క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఇక అక్షయ్ వాళ్ళ నాన్న దగ్గరికెళ్ళి అగ్రిమెంట్ పేపర్ల మీద సంతకం చేయబోతూ ఉంటాడు. ఇక ఇంతలో పోలీసులు ఆఫీసులోకి రావడంతో అంతా ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు. ఇక వచ్చిన ఎస్ఐ కానిస్టేబుల్స్తో ఆఫీస్ అంతా చెక్ చేయండి అని చెప్తూ ఉంటే ఇక కానిస్టేబుల్స్ అంతా చెక్ చేసి ఆ క్యాబిన్లో ఈ ప్యాకెట్స్ దొరికాయని ఎస్ఐకి తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు. ఇక ఎస్ఐ అయితే ఆ రైట్ సైడ్ ఉన్న క్యాబిన్ ఎవరిది అని అడుగుతుంటే ఇక కమల్ అయితే ఆ క్యాబిన్ నాదే అని చెప్తూ ఉంటాడు. పోలీస్ స్టేషన్కి పదండి, కానిస్టేబుల్స్ అతన్ని తీసుకురండి అని చెప్పగానే కానిస్టేబుల్స్ కమల్ని 2 చేతులు పట్టుకుని లాక్కొని వెళ్తూ ఉంటారు. ఇక కమల్ అయితే "నాకేం తెలీదు నాన్న, నాకేం తెలీదు అన్నయ్య" అని అరుస్తూ ఉంటాడు. పోలీసులు కమల్ని తీసుకెళ్తూ ఉంటే ఇక రాజేంద్ర ప్రసాద్, అక్షయ్, అవని అయితే షాక్ అయిపోతూ ఉంటారు. ఇక పల్లవి అయితే అక్షయ్‌ని చైర్మన్ కానీయకుండా ఈ కేసులో తనని ఇరికించాలనుకుంటే అనవసరంగా కమల్ ఇరుక్కున్నాడే, అది అక్షయ్ క్యాబిన్ అనుకుంటే కమల్ క్యాబినా అని షాక్ అయిపోతూ ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.